నమస్కారం అండి, మీ పేరు? నా పేరు స్వాతి అండి, స్వాతి వర్మ. రీసెంట్ గా తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో దాని మీద సిబిఐ ఫైనల్ రిపోర్ట్ అనేది సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసింది. అయితే ఇక్కడ గత 5 ఏళ్ళు కూడా తిరుమలలో అసలు నెయ్యే వాడలేదు, కెమికల్స్ తో కూడిన పామాయిల్ వాడారు అని చెప్పడం అయితే జరిగింది. మీరేమంటారు? గతంలో ఎప్పుడైనా మీరు లడ్డు టేస్ట్ చేశారా? ఆ క్లారిటీ అయినా మీకు తెలుస్తుందా? అదే నేను ఫ్రీక్వెంట్ గా వెళ్తానండి. గత 4 ఏళ్ల నుంచి కూడా నేను తిరుమల ప్రతి నెల వెళ్తాను. నేను అప్పుడున్న ప్రసాదానికి అంటే నేను ఒక పార్టీకి సంబంధించి, ఇప్పుడు మీరు ఏదో అడిగారు కదా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేదంటే కోర్టులో సుప్రీం కోర్టు ఇలా తీర్పు ఇచ్చింది అని చెప్పి ఏదో పామాయిల్ గురించి అది చెప్తున్నారు. నాకు పార్టీ సంబంధం కాదండి, ఒక భక్తురాలుగా నేను చెప్తున్నాను. ప్రసాదం అంటే నాకు తిరుపతి లడ్డు అంటే చాలా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు. అలాంటిది నేను వెళ్ళి అక్కడి నుంచి అరుణాచలం వెళ్ళి, అరుణాచలం నుంచి కంచి ఇవన్నీ తిరిగి వచ్చి నేను ఇంటికి వచ్చేటప్పటికి ఎవరికైనా ప్రసాదం ఇద్దాము అని అంటే పాడైపోయేదండి. కానీ నేను రీసెంట్ గా అంటే లాస్ట్ మంత్ ఒక 20 days అయింది నేను వెళ్ళాను. అక్కడి నుంచి తిరుమల, అరుణాచలం, కంచి, మహాబలిపురం, శ్రీశైలం వెళ్ళి ఇంటికి వచ్చానండి. నేను ఆ లడ్డు అప్పటికి అదే ఫ్రెష్నెస్ ఉంది, అదైతే నేను చెప్పగలుగుతాను. అంతకు ముందుది దీనిది డిఫరెన్స్ ఏంటి అని అంటే నేను చెప్పగలుగుతాను. భక్తురాలుగా ఎలాంటివి జరిగాయో నాకు తెలియదు. పామాయిల్ అన్నారు, పామాయిల్ లో కెమికల్ లాంటిది వేస్తే అది ఆ నెయ్యి టెక్స్చర్ వచ్చి ఆ స్మెల్ కూడా మారుతుందండి. ఆ విధంగా చేసి ఉండొచ్చేమో, మరి వాళ్ళ పరిశోధనలో ఏం తేలిందో నాకైతే తెలీదు. ఇదైతే మరి చెప్తారు. గతంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు తిరుమల లడ్డూలో నెయ్యి విషయంలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఆరోపించారు. ఈ రోజు నిజం అనేది బయటపడ్డది అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో నాయకులందరూ మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు మాట్లాడిన మాటలు తప్ప రైటా, మీరేమనుకుంటున్నారు? ఆరోపించారు అంటే అది ఆరోపణ కాదండి, నిజమే అయి ఉండొచ్చు. నిజం లేకుండా ఏది జరగదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గురించి మళ్ళీ మీరు పార్టీని తీసుకొచ్చేస్తున్నారు, అది కాదు. కానీ ఆరోపించారు, లడ్డు విషయంలో మాత్రం మాట్లాడారు అని అంటే సంథింగ్ ఏది లేకుండా, నిప్పు లేకుండా పొగ రాదండి. అదే జరిగి ఉండొచ్చు. ఎందుకంటే నేను విట్నెస్, ఎందుకంటే నేను ఫ్రీక్వెంట్ గా నేను వెళ్తాను. అక్కడ లడ్డు అంటే బాగా ఇష్టం కాబట్టి లడ్డు సపరేట్ గా నేను కళ్యాణం లడ్డు కూడా కొనుక్కుంటా. అలాంటిది ఆ లడ్డూలోనే అంత వేరియేషన్ వచ్చింది అప్పటికి ఇప్పటికి. అది నేను చూసాను, నా కళ్ళతో చూసాను. నేను ఫ్రీక్వెంట్ ఎవ్రీ మంత్ నేను వెళ్ళి నేను దర్శనం చేసుకొని స్వామివారి లడ్డు తెచ్చుకొని అందరికి పంచిపెట్టి, నాకు అంత ఇష్టం, నేను దాచుకొని కూడా తింటా. స్వీట్ తినేది అని అంటే తిరుపతి లడ్డు ఒకటే. మరి గతంలో తిరుమల విజిట్ చేసినప్పుడు ముఖ్యంగా అక్కడ ఉన్న అన్నప్రసాదాలే కానీ, అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ ఇవన్నీ ఎలా అనిపించాయి? ఇప్పుడు ఎలా అనిపిస్తున్నాయి మీకు? ఇది వరకు నేను వెళ్ళినప్పుడు అన్నప్రసాదం అక్కడ వెళ్ళాలి, వెంగమాంబ దగ్గర వెళ్ళి అక్కడ భోజనం చేయాలి అని చెప్పేసి అన్నప్పుడు వెళ్ళామండి, తిన్నాము. అంటే ఎప్పుడు రెగ్యులర్ గా ఉండే మెనూ అంతే. తర్వాత కూడా నేను రీసెంట్ గా నేను 4 months బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా వెళ్దాము మనం అక్కడ తిందాం అంటే వద్దు, ఎప్పుడు ఒకటే మెనూ ఉంటది, మనం కిందకి వెళ్ళాక తిందామని చెప్పేసి అన్నాను నేను. అలా కాదు, ఇప్పుడు మెనూ అంతా మారిందంట, నడు వెళ్ళి తిందామని అంటే వెళ్ళామండి. అసలు చాలా బాగుంది, క్వాలిటీ కూడా ఎక్సలెంట్. ఆ ఫుడ్ లో మెనూ కూడా మార్చారు, వడ ఇవన్నీ కూడా పెడుతున్నారు అనమాట. బాగుంది ఫుడ్. అయితే ఒక హిందువునిగా మీరేం చెప్తారు? లడ్డూలో కల్తీ జరిగింది అనుకున్నారా, జరగలేదు అనుకున్నారా? జరిగిందంటే ఇప్పుడు కోర్టు తీర్పిచ్చింది ఏంటండి, అందులోనూ కొవ్వు లాంటి పదార్థాలు అంటే ఏది పంది కొవ్వు లాంటివి ఇలాంటి పదార్థాలు అయితే లేవు, కానీ నెయ్యి మాత్రం లేదని చెప్పారు. అదే నేను విన్నది. నెయ్యి లేదు అని అంటే దానిలో పామ్ ఆయిల్ రిలేటెడ్ గా ఏదో జరిగింది అంతే. ఏమో ఆ పంది కొవ్వు లాంటిది ఏమేమి ఉన్నాయో నాకైతే తెలీదు. అంటే వాళ్ళు ఏదైతే చెప్పి ఆ నివేదిక ఏదైతే ఇస్తారో అదే నమ్ముతాం. ప్రజలం కదా మేము అంతా ప్రజలు, సామాన్య ప్రజలం, మేము అదే నమ్ముతాం. కానీ అప్పుడు పంది కొవ్వు ఉంది అన్ని చెప్పేటప్పటికి నిజంగా చాలా బాధపడ్డామండి. తర్వాత అన్ని 1 by 1 అన్ని కూడా చేంజెస్ అయ్యాయి. మొన్న ప్రోటోకాల్ దర్శనంకి వెళ్ళినప్పుడు కూడా అసలు చాలా బాగా జరిగింది. రైట్ సార్, నమస్కారం సార్, మీ పేరు? నా పేరు కారింగ్లే యాదగిరి రాజయోగి. తిరుమలలో లడ్డూ తయారీ విషయంలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి సిబిఐ కమిటీ అనేది రీసెంట్ గా సుప్రీం కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. అయితే గత 5 ఏళ్ళు కూడా తిరుమలలో ఎక్కడ నెయ్యి అనేది వాడలేదు, కేవలం పామాయిల్లో కెమికల్ కలిపి దాన్ని నెయ్యిగా చూపించి వాడారు. 250 కోట్లకు పైగా స్కామ్ జరిగిందని చెప్పి రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. మీరేమంటారు? ఒక హిందువునిగా మీ అభిప్రాయం ఏంటి దీని మీద? కల్తీ జరిగింది అనుకున్నారా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఆ దేవాలయం మీద ఒక కన్నుబడ్డది వాళ్ళది.
హిందూ మతం కానటువంటి వాళ్ళను చైర్మన్గా చేసి కనీసం బొట్టు కూడా ఒక 3 నామాలు కూడా పెట్టినటువంటి వాళ్ళు దాంట్లో ఆ చైర్మన్ పీఠం మీద కూర్చోవడమే ఒక దౌర్భాగ్యమైనటువంటి విషయం. అక్కడ అవినీతి జరిగిందనేది యథార్థ వాస్తవం. ఎందుకనంటే ఆ లడ్డూలు ఒక రోజున్నరకే ఆ లడ్డూలు కంపు వాసన వచ్చేవి. ఆయన ప్రభుత్వంలో జరిగిన ఒక లడ్డూ అవినీతే కాదు, హిందువుల దేవాలయమైనటువంటి తిరుమల తిరుపతిలోకి వెళ్ళిపోతే అక్కడ భోజనాలు పెట్టేవాళ్ళు. అక్కడ వరండాలకు పోయిన తర్వాత వాళ్ళకు పాలు ఇచ్చేసి ప్రసాదాలు పెట్టేసి అలా ఎన్ని గంటలు కూర్చున్నా కూడా వాళ్ళకు విరామం లేకుండా వాళ్ళకు అన్ని సదుపాయాలు కల్పించేటువంటి వాళ్ళు. ఈ దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రసాదాలు లేకుండా అయిపోయినాయి. ఎండలో కాళ్ళు గాలుకుంటా భక్తులు పెట్టిన శాపనార్థాలనే ఇవాళ ఆ జగన్మోహన్ రెడ్డికి 3 నామాలు కాదు, 2 నామాలు వచ్చినాయి. 11 వెంకటేశ్వర స్వామితోటి పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా చరిత్రలో ముందుకు పోయింది లేదు, కాలగర్భంలో కలిసిపోయారు. ఆయన తండ్రిగా అయినటువంటి రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదు. తెలంగాణ హైదరాబాద్లోనే అసెంబ్లీలో ఒక మాట మాట్లాడింది ఆయన. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, తిరుమల తిరుపతి పైనకు వచ్చి 7 కొండలు ఆడున్నాయి, 3 కొండలే అని చెప్పేసి ముసి నవ్వులు నవ్వుకుంటా 7 కొండల మీద ఏదనమైనటువంటి మాటలు మాట్లాడిండు రాజశేఖర్ రెడ్డి. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న ఎవరు కూడా చరిత్రలో మిగలలేదు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ మాట్లాడుతూ ఈ సిబిఐ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఇష్టానుసారంగా మా మీద తప్పుడు ప్రచారాలు చేశారు, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేశారు. మరి ఈ రోజు రిపోర్ట్ లో ఎక్కడా లేదే అని చెప్పి ప్రతి విమర్శ చేయడం జరుగుతుంది. మీరేమంటారు దాని గురించి? దొంగ అన్నట్టుంది ఇప్పుడు ఆయన చెప్పే సంగతి. ఆయన ప్రభుత్వంలో ఆయన పెట్టినటువంటి చైర్మన్లు ఎవరు అసలు ఆయన ఒక్కసారి పరిశీలన చేయవను. ఒక ఆయన కరుణాకర్ రెడ్డి, ఇంకొక ఆయన పేరు ఏం పేరు, ఆయన పేరు వైవి సుబ్బారెడ్డి. ఆయన బంధువు. ఆయన విపరీతమైనటువంటి రేట్లు పెంచిండు. వాళ్ళ అయ్యా జాగిరేదో ఉన్నట్టు తోమాలకు అంతెంత, దీనికి ఇంతెంత అని హిందువులు గుడికి రాకుండా చేసినటువంటి దరిద్రులు. ఆ దరిద్రులకు వెంకటేశ్వర స్వామి యొక్క శాపమే జరిగింది. వాళ్ళు 2 నామాలే వచ్చినాయి. ఇప్పుడు ఆయన పాదయాత్ర చేస్తాను వస్తాను అంటుండు. గతంలో చేస్తేనే ఒకసారి నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు పట్టాభిషేకం చేసిండు. ఒక్కసారి నమ్మినందుకే గుళ్ళు గేయించిండు. ఆ మంత్రులు ఆ ఎమ్మెల్యేలు మాట్లాడిన విధానం అసలు అలాంటి పదజాలాన్ని ఎవ్వరు కూడా వాడరు. ఈయన ఎక్కడ కూడా ఖండించలే అసలు జగన్మోహన్ రెడ్డి. గత 5 ఏళ్లలో ఎప్పుడైనా మీరు తిరుమల వెళ్ళారా? లడ్డూ ప్రసాదాన్ని కానీ అన్నప్రసాదాన్ని ఎప్పుడైనా రుచి చూసారా? ఎలా అనిపించింది మీకు గతంలో? నేను గతంలో ఆయన ప్రభుత్వంలో నేను తిరుమలకి వెళ్ళినప్పుడు ఆ ఎండల భక్తులు కాళ్ళు కాలుతుంటే, పైనుంచి ఎండ కొడుతుంటే, మంచినీళ్ళు లేక, వసతులు లేక, అన్నం పెట్టక, నీట్నెస్ లేక, పరిశుభ్రత లేక అలో లక్ష్మణ అని చెప్పేసి అక్కడ భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ దరిద్రుడు చేయబట్టే ఆ తిరుమల పవిత్రతను సర్వనాశనం చేసిన ఆ కొండ మీద మొత్తం ఎవరు నుంచిందంటే చివరికి ఒక శిల్వ సంఘాన్నే తీసుకొచ్చి దాని మీద పెడదామని చెప్పి ధోరణిలో పోయిండు ఆయన. అందుకనే నాశనం అయిపోయిండు. మళ్ళా ప్రజల్ని నమ్మించాలని చూస్తుండు, ఎవరు నమ్మరు. మరి తిరుమల విషయంలో ఇప్పుడు లడ్డూ కల్తీ విషయంలో గత 5 ఏళ్లు పామాయిల్లో కెమికల్ కలిపారు, 250 కోట్లకు పైగా స్కామ్ జరిగిందని అంటున్నారు. ఇంత దారుణం చేయాలంటారా? దేవుడి విషయంలో కూడా అవినీతి చేయవలసినంత అవసరం ఉందంటారా? ఇంకా ఇవే కాకుండా పరకామని దొంగతనాలని, సాల్వా స్కామ్ అని, కొండ కింద గోవిందర స్వామి ఆలయంలో 50 కేజీల బంగారం అని ప్రతి ఒక్కటి కూడా స్కామ్ అని అంటారు. అసలు ఏంటి సార్ ఎంత దారుణం ఏంటంటారు? తిరుమలలో ఇంత అవినీతి చేయడం అవసరం అంటారా? తిరుమలనే కాదు, ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో ఒక మాఫియా రెచ్చిపోయింది. క్రిస్టియన్ మాఫియా మొత్తం దేవాలయాల మీద పడి విచ్చలవిడిగా వీరంగం చేసిర్రు. వాళ్ళ యొక్క రథాలను కాల్చిర్రు, ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి విగ్రహాలను కూర్చిర్రు, అసలు చేయకూడని పనులు కూడా చేసిర్రు. ఎక్కడ కూడా ఎవరిని శిక్షించలే ఈ దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఆయనకు మాట్లాడటమే రాదు. అసలు ఆయనకు ఒక శవం కాడికి పోయి నవ్వుతుంటాడు, ఒక శవం కాడికి పోయి నవ్వుకుంటా